ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం. క్రియాయోగకు సంబంధించినటువంటి ప్రాణాయామంలో చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. దానికి రీజన్ ఏంటంటే, ఒకటే టైంలో ప్రాణాయామం చేస్తూ చక్రాల మీద వస్తూ ఇవన్నీ కూడా అది ప్రాణాయామం అనేది గొంతుతో చేస్తూ ఇవన్నీ కూడా 4-5 ప్రక్రియలు ఒకేసారి చేయటం వల్ల ఈ కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది. ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటపడటానికి అని చెప్పేసి మనం ఈ క్రియాయోగ ప్రాణాయామానికి ప్రిపరేటరీ కింద ఈ బెల్లీ బ్రీతింగ్, ఓషన్ బ్రీతింగ్ అనేటువంటి బ్రీతింగ్స్ చేయించడం జరుగుతుంది. యాక్చువల్గా ఈ ప్రాణాయామాలకు సంబంధించి చాలా మంది అడిగారు, ఈ క్రియాయోగంలో ఉన్నటువంటి ప్రాణాయామాలు కాదు కదా అని. నిజమేనండి, ఈ క్రియాయోగంలో ఉన్నటువంటి ప్రాణాయామాలు కాదు, కానీ క్రియా ప్రాణాయామ అనేది చాలా ఈజీ అవ్వటానికి క్రియా ప్రాణాయామాన్ని స్ప్లిట్ చేసి చేసేటువంటి ప్రాణాయామాలు ఇవి చేయటం వల్ల ఏంటంటే మనకి క్రియాయోగకు సంబంధించినటువంటి ప్రాణాయామ చాలా సులభం అవుతుంది. ఎందుకంటే ప్రాణాయామకు సంబంధించి చాలా కుస్తీలు పట్టేవాళ్ళు ఉన్నారు. ఆ ప్రాణాయామ అనేది 2 సంవత్సరాలైనా కానీ పర్ఫెక్ట్గా రానటువంటి వాళ్ళు, ఇబ్బంది పడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఈ క్రియా ప్రాణాయామానికి సంబంధించి ముఖ్యంగా ఈ బెల్లీ బ్రీతింగ్ ఏదైతే ఉందో, ఈ బెల్లీ బ్రీతింగ్ వల్ల ఏంటంటే బ్రీతింగ్కి సంబంధించినటువంటి కరెక్షన్. చాలా మందికి ఈ ప్రాణాయామ చేసేటప్పుడు మనం పొట్టలోకి గాలి తీసుకుంటాం. పొట్టలోకి గాలి తీసుకునేటప్పుడు మనం గాలి లోపలికి తీసుకున్నప్పుడు పొట్ట బయటకు వస్తుంది, గాలి బయటికి వదిలినప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది. అయితే కొంతమందికి జరిగేది ఏంటంటే పొట్టలోకి గాలి తీసుకోవటం అనేదే ఇబ్బందిగా ఉంటుంది, అది అర్థం కాదు ఒకటి. రెండోది, గాలి తీసుకున్నప్పుడు లోపలికి వెళ్ళటం, గాలి వదిలినప్పుడు బయటికి రావటం, అంటే రివర్స్లో జరుగుతుంది బ్రీతింగ్, అంటే రాంగ్గా జరుగుతుంది. కాబట్టి ఈ బ్రీతింగ్కి సంబంధించినటువంటి ఈ ఇబ్బందుల నుంచి బయటపడటానికి మనకి ఈ ప్రిపరేటరీ కింద ఈ బెల్లీ బ్రీతింగ్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఈ బ్రీతింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందంటే మనకు పొట్ట ద్వారా శ్వాసించేటువంటి అలవాటు అనేది దీని ద్వారా ఏర్పడుతుంది. రెండోది వచ్చేసి ఓషన్ బ్రీతింగ్. ఈ ఓషన్ బ్రీతింగ్ ఏంటి అంటే, చాలా మందికి మనం గొంతుతో గాలి తీసుకోండి అనగానే గొంతుతో గాలి నిజంగా వస్తుందా, తీసుకుంటారా అని చెప్పేసి అడుగుతారు. ఎందుకంటే అది మనకి ప్రాక్టీస్లో లేనటువంటి పని కాబట్టి అది అర్థం కాదు చాలా మందికి. కాబట్టి దానికి సంబంధించి గొంతుతో ప్రాణాయామం చేయటం అనేది అలవాటు చేసుకోవటానికి మనకి ఈ ఓషన్ బ్రీతింగ్ అనేది ఈజీగా మనకి ప్రాణాయామాన్ని ఈజీ చేస్తుంది. ఈ 2 బ్రీతింగ్స్ కనుక పర్ఫెక్ట్గా చేయగలిగితే క్రియా ప్రాణాయామ అనేది చాలా సులభం అయిపోతుంది. ఇంకా పెద్ద విషయం ఏముండదు, చాలా ఈజీ అయిపోతుంది. ఈ క్రియా ప్రాణాయామానికి సంబంధించిన దాంట్లో మనకి చాలా మంది ఏంటంటే, మనకి ప్రాణాయామ అనేది జనరల్గా మనకి 2 ముక్కు రంధ్రాల ద్వారా శ్వాసించడం అనేది అందరికీ సహజంగా తెలిసినటువంటి విషయమే. కానీ చాలా మంది ఫోన్ చేసి అడిగేటువంటి విషయం ఏంటంటే, ఈ అంతర్ముఖ ప్రాణాయామం అనేది ఎలా జరుగుతుంది, ఎలా చేస్తారు అని అడిగేవాడు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ అంతర్ముఖ ప్రాణాయామం జనరల్గా కొన్ని ప్రక్రియల్లో డైరెక్ట్గా అంతర్ముఖ ప్రాణాయామం అంటే మీరు బయట నుంచి గాలి అసలు తీసుకోకండి, లోపల గాలే లోపల. అంటే మనకి ఇక్కడ ఈ చెస్ట్ నుంచి నావెల్ వరకు, బొడ్డు వరకు ప్రాణవాయువు, బొడ్డు నుంచి కింద పొత్తి కడుపు వరకు కూడా అపానవాయువు అనేది ఉంటాయి. ఈ ప్రాణవాయువు అపానవాయువుల్ని ఒకదానితో ఒకటి మిక్స్ చేయటం అనేదే మనం చేసేటువంటి అంతర్ముఖ ప్రాణాయామ. అంటే లోపల వాయువులు లోపలే కలుపుతూ ఉండటం వల్ల బయట వాయువుతో అసలు అవసరం అనేది లేకుండా లోపల వాయువు లోపలే నడుస్తూ ఉంటుంది. ఈ ప్రాణాయామ ప్రక్రియని ఈ బలవంతంగా చేసేటువంటి పద్ధతుల్లో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. హెడేక్ రావటం కానీ, నర్వస్కి సంబంధించి కొంచెం స్ట్రెయిన్ అవ్వటం కానీ, రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఈ క్రియా ప్రాణాయామాలో చేసేటువంటి పద్ధతుల్లో ముందల గాలి తీసుకోవటం అనేది బాగా అలవాటు చేస్తాము. దాంట్లో ముక్కు రంధ్రాల ద్వారా గాలి వెళ్తుందంటే ఓకే, నో ప్రాబ్లం. ముక్కు రంధ్రాల ద్వారా గాలి వెళ్తుంది, గొంతులోంచి తీసుకున్నప్పుడు వెళ్ళనండి. కానీ చిన్నగా ఏమవుతుందంటే మీకు ఆ పర్సంటేజ్ ఏంటంటే 90%, అంటే 10% తగ్గింది. 90% ప్రాణాయామ అనేది బయట నుంచి తీసుకుంటాం. తర్వాత వచ్చేసి 80%కి, తర్వాత వచ్చేసి 70%కి, ఇలా పోతూ 0కి వచ్చేస్తుంది. అంటే బయట నుంచి గాలి తీసుకోవాల్సినటువంటి అవసరం లేకుండానే ప్రాణాయామ అనేది దానంతటా అదే జరుగుతుంది. అంటే 100% మీకు అంతర్ముఖ ప్రాణాయామం అనేది
ప్రాప్తించిందని అర్థం. ఆ స్థితిలో ఏంటంటే మనకి లోపల ఉన్నటువంటి 49 వాయువులు కూడా ప్రాణవాయువులు లయమైపోయినప్పుడు మనస్సు అనేది స్థిరమైపోతుంది. శరీరంలో ఉన్నటువంటి వాయువులు కూడా స్థిరమైపోవటం వల్ల కర్మరహితమైనటువంటి స్థితి, అంటే మనకి కర్మాతీత స్థితి ఏదైతే ఉందో క్రియాతీతమైనటువంటి స్థితి అనేది కలుగుతుంది. ఈ స్థితిలో ఏంటంటే మనకి రకరకాలైనటువంటి థర్డ్ ఐ ఓపెన్ అయ్యే వాళ్ళు ఉంటారు, లేకపోతే సమాధి స్థితిలోకి వెళ్ళటం, లేకపోతే కొన్ని రకరకాలైనటువంటి దేవీ దేవతలకు సంబంధించినటువంటి దర్శనాలు కలగటం, ఆత్మలో లయమవ్వటానికి అవసరమైనటువంటి జ్ఞానం, ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలు మొత్తం కూడా మనకి ఈ ప్రాణాయామానికి సంబంధించినటువంటి టెక్నిక్ లోనే తెలుస్తాయండి. చాలా మంది ఏంటంటే కేచరి ముద్రకు సంబంధించి చాలా క్రేజీగా ఉంటారు. నిజానికి ప్రాణాయామ అనేది మెయిన్ పిల్లర్, తర్వాతే కేచరి అనేది. అంటే రెండిటికి దేనికుండే ఇంపార్టెన్స్ దానికి ఉంటది. దాన్ని దీన్ని పోల్చటం కాదు, కానీ ప్రాణాయామ అనేది చాలా పొటెన్షియల్, చాలా మూలమైనటువంటి మూల స్తంభం లాంటిది క్రియాయోగికి. కాబట్టి ఈ ప్రాణాయామ ప్రక్రియలో మనకి కరెక్ట్గా బ్రీతింగ్ చేయటానికి పర్ఫెక్ట్గా ఎవరైతే చేస్తారో అర్థం చేసుకొని ఫలితాలు అనేవి వెంటనే ఉంటాయండి. ఎందుకంటే లాహిరి మహాశయులు అనేవాళ్ళు క్రియాయోగ చేసే వాళ్ళకి ఏ రోజు కూలి ఆ రోజే ముడుతుంది అని. అంటే మీరు చేసిన వెంటనే మీకు దానికి సంబంధించినటువంటి అనుభవం అనేది కలుగుతుంది, స్థితి అనేది కలుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.